నంద్యాల జిల్లాను ప్రమాదరహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ సునీల్ శరణ్ రంగంలోకి దిగారు. జిల్లాలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు కలెక్టరేట్ నుండి బ్లాక్ స్పాట్ పరిశీలన యాత్రను వారు జెండా ఊపి ప్రారంభించారు. NH40 పై సంయుక్త తనిఖీలు. ఈ బస్సు యాత్ర ద్వారా జాతీయ రహదారులపై గుర్తించిన ప్రమాదకర ప్రాంతాలను అన్ని విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. ముఖ్యంగా NH40 మార్గంలో తనిఖీలు ముమ్మరం చేశారు. గత 2 ఏళ్లుగా జిల్లాలో ప్రమాదాల సంఖ్య పెరుగుతుండడం పట్ల కలెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. 2024లో 542 ప్రమాదాలు, 271 మరణాలు, 2025లో 567 ప్రమాదాలు, 296 మరణాలు. ఈ గణాంకాలను దృష్టిలో ఉంచుకొని వచ్చే 1 నెల రోజుల్లోనే లోపాలను సరిదిద్ది జిల్లాను సేఫ్ జోన్గా మార్చాలని అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా అత్యంత ప్రమాదకరమైన 29 ప్రాంతాలను అధికారులు గుర్తించారు. NH40 9 ప్రాంతాలు, NH44 7 ప్రాంతాలు, నంద్యాల పట్టణం 6 ప్రాంతాలు, NH340C అండ్ 544D 7 ప్రాంతాలు. జిల్లా ఎస్పీ సునీల్ శరణ్ మాట్లాడుతూ పోలీస్, NHAI, RNB మరియు ట్రాన్స్పోర్ట్ శాఖల సమన్వయంతో కింది చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. జంక్షన్ల వద్ద స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు, CCTV కెమెరాలు, రాత్రివేళ మెరుగైన లైటింగ్, వాహనదారులు ప్రయాణికులకు సీట్ బెల్ట్, ద్విచక్ర వాహనదారులకు వెనుక కూర్చున్న వారితో సహా హెల్మెట్ తప్పనిసరి. NHAI మరియు టోల్గేట్ సిబ్బందితో కలిసి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయడం. ప్రమాదాల వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. వచ్చే నెల రోజుల్లో ఈ బ్లాక్ స్పాట్లను పూర్తిగా ప్రక్షాళన చేసి నంద్యాలను ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దుతామని జిల్లా కలెక్టర్ రాజ్కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో NHAI PD అశోక్ కుమార్, REPL ప్రాజెక్ట్ హెడ్ మదన్ మోహన్ వంగర, RNB EE శ్రీధర్ రెడ్డి మరియు ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మనకి జిల్లాలో 2024లో 542 యాక్సిడెంట్స్ అయినాయి. అందులో 271 మంది చనిపోయారు. 2025కి వచ్చినప్పటికీ 567 యాక్సిడెంట్స్ అయినాయి. అందులో 296 మంది చనిపోయారు. సో ఇది చాలా బాధాకరం. మనం యాక్సిడెంట్స్ లో ఒక కుటుంబం కోల్పోతే ఆ కుటుంబం బాధ ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి జిల్లాలో టోటల్ గా ఇటువంటి యాక్సిడెంట్స్ జోన్స్, బ్లాక్ స్పాట్స్ ఎన్ని ఉన్నాయన్నది ఐడెంటిఫై చేయడం జరిగింది. జిల్లా మొత్తంగా చూస్తే 29 బ్లాక్ స్పాట్స్ అనేవి మనకు ఉన్నాయి. ఈ రోజు మనం ఇప్పుడు NH40ని మనం ఇన్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. NH40లో 9 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. NH44లో 7 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. నంద్యాల టౌన్ లిమిట్స్ లోనే 6 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. NH340C అండ్ 544D కలుపుకుని 7 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. మొత్తంగా 29 బ్లాక్ స్పాట్స్ ని ఇన్స్పెక్ట్ చేయడానికి ఈ రోజు మనం ఒక బస్సు యాత్ర ప్రారంభించుకున్నాం. సంబంధిత అధికారులందరూ కూడా NH, RNB, PR, పోలీస్, ట్రాన్స్పోర్ట్, RTC అందరూ కోఆర్డినేట్ చేసుకుని సమిష్టి కృషితో 29 స్పాట్స్ ని ఇన్స్పెక్ట్ చేసి ఎక్కడెక్కడ ఏమేమి అవసరాలు ఉన్నాయో వాటిని గుర్తించి ఈ నెల రోజుల్లో వాటన్నింటినీ కూడా సరిదిద్ది యాక్సిడెంట్స్ లేని నంద్యాల జిల్లా చూడాలి అన్నది మా అందరి ఆలోచన. ఇది మనందరం సమిష్టిగా చేస్తేనే ఇది సాధ్యం అవుతుంది. తర్వాత ఎవరెవరు డ్రైవ్ చేస్తూ ఉన్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా సిగ్నల్స్ ఎలా ఉన్నాయి, తర్వాత మనకి స్పీడ్ బ్రేకర్స్ ఉన్న చోట స్లో అవ్వడం, నెక్స్ట్ ఎక్కడెక్కడ మనకి జంక్షన్స్ ఉన్నాయో. ఇప్పుడు మనం ఇన్స్పెక్ట్ చేస్తుంది చాబోలు జంక్షన్, ఇది 4 రోడ్స్ జంక్షన్. అన్ని వైపుల నుంచి కూడా వాహనాలు వస్తాయి. స్పీడ్ లిమిట్ కంట్రోల్లో పెట్టుకోవడం, ఇవన్నీ చూసుకోవాలి. అలాగే కార్లో వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవడం, బైక్ పైన వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం. హెల్మెట్ ఓన్లీ డ్రైవ్ చేసిన వాళ్ళే కాదు, వెనుకున్న వాళ్ళు కూడా పెట్టుకోవడం. ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తే ముందు మన సేఫ్టీ అన్నది మనం చూసుకుంటే ఎదుటి వ్యక్తికి కూడా మనం ఇబ్బంది పెట్టాం. మన జిల్లాలో యాక్సిడెంట్స్ చూస్తే 2 వెహికల్స్ ఎదురెదురుగా ఢీకొని అగ్ని ప్రమాదాలు జరిగి మంటలు వచ్చేసినవి కూడా జరిగినాయి. సో ఇటువంటివి నివారించాలి అన్నది ఆలోచన. ఆ ఆలోచనతోనే ఈ రోజు టీం అందరం కలిసి ఈ బ్లాక్ స్పాట్స్ పరిశీలన మనం చేపట్టడం జరిగింది. నంద్యాల జిల్లాలో ఒక స్పెషల్ డ్రైవ్ తీసుకొని రోడ్ సేఫ్టీ మీద నంద్యాల జిల్లాలో ఉన్న అన్ని బ్లాక్ స్పాట్స్ మన కలెక్టర్ మేడం
ఆధ్వర్యంలో మేడంతో పాటు వెళ్ళి అన్ని బ్లాక్ స్పోర్ట్స్ విజిట్ చేస్తున్నాము. సో అక్కడ మనకి ఏమేం రోడ్ సేఫ్టీ పరంగా ఏమేం మేజర్ పాయింట్స్ కావాలి అవి అన్ని మనతో పాటు అందరూ R&B డిపార్ట్మెంట్, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, టోల్ గేట్ ప్లాజా ఆఫీషియల్స్ యాజ్ వెల్. సో వాళ్ళందరితో కలిసి అక్కడ మనకి రోడ్ సేఫ్టీ పరంగా ఏమేం మేజర్ స్టెప్స్ కావాలి అవి అన్ని నోట్ చేసుకొని within 1 month strict action will be started based on that, and we will make sure that road accidents in the entire Nandyal district they will be decreased. So ఇప్పుడు మనం ఇక్కడ చాబులుమెట్ట ఇక్కడ ఉన్న నేషనల్ హైవే జంక్షన్ దగ్గర ఇప్పుడు మేము ఉన్నాము. సో ఇక్కడ మనకి బేసికలీ విలేజ్ సైడ్ నుంచి 2 రోడ్స్ వస్తున్నాయి. ఆ రోడ్స్ దగ్గర స్పీడ్ బ్రేకర్స్ ఖచ్చితంగా ఉండాలి. సో దట్ అక్కడ వచ్చిన వెహికల్స్ జంక్షన్ దగ్గర వచ్చిన వెహికల్స్ దే విల్ కమ్ ఎట్ ఎ బిట్ లోవర్ స్పీడ్. దెన్ CCTV కెమెరా మనం ఇక్కడ పెంచాలి, లైటింగ్ పెంచాలి. సో ఇట్లా హోల్ బ్లాక్ స్పోర్ట్స్ విజిట్ చేసి మేడంతో పాటు అండ్ మొత్తం అందర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తో పాటు వెళ్ళి all these steps have been started, and we will make sure that road safety in the entire Nandyal district it becomes better. Thank you.